అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా అంతర్గత కుమ్ములాటల నుంచి మాత్రం కాంగ్రెస్ పార్టీ బయటపడలేకపోతోందట. పాత కొత్త అంటూ నేతల మధ్య కయ్యాలు ముదిరిపోతున్నాయి. మరి ముఖ్యంగా ఆ 10 నియోజకవర్గాల్లో పరిస్థితి దారుణంగా ఉందట. ఏకంగా రాష్ట్ర ఇన్ఛార్జ్ తోనే తాడో పేడో తేల్చుకునే దాకా వెళ్ళిందట. కాంగ్రెస్ లో అంతర్యుద్ధం మొదలైందా? పాత నేతలను పట్టించుకోవట్లేదా? కొత్త నేతలకే ప్రియారిటీ ఇస్తున్నారా? ఆ నియోజకవర్గాల్లో మరీ ఎక్కువైందా? తెలంగాణ కాంగ్రెస్ లో నేతల కుమ్ములాటలు పీక్స్ కి చేరుకుంటున్నట్టు కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా పార్టీ ఫిరాయింపులు జరిగిన చోట్ల ఈ గొడవలు ముదురు పాకాన పడుతున్నట్టు తెలుస్తోంది. దీంతో అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా నేతల మధ్య సఖ్యత మాత్రం కరువవుతోంది. మరీ ముఖ్యంగా పాత కొత్త నేతల మధ్య పంచాయతీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పక్క పార్టీ నుంచి వచ్చిన వలస నేతలకే ప్రాధాన్యతనిస్తున్నారని, ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండా మోసిన తమను పట్టించుకోవట్లేదని హార్డ్ కోర్ కాంగ్రెస్ కార్యకర్తలు హైకమాండ్ మీద గుర్రుగా ఉన్నారట. కొత్తగా వచ్చిన వారికి కీలక బాధ్యతలు కట్టబెడుతూ పాత లీడర్లను ఇబ్బంది పెట్టేలా పార్టీ నాయకత్వం వ్యవహరించడం కరెక్ట్ కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ప్రధానంగా ఒక 10 నియోజకవర్గాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీతో పాటు పార్టీ పెద్దలు, ప్రభుత్వ పెద్దలు తమను అస్సలు పట్టించుకోవట్లేదంటూ గళమెత్తుతున్నారు పాత కాంగ్రెస్ నాయకులు. పార్టీ గెలిచి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా ఇంకా పరాయి వాళ్లలాగే బతికీడుస్తున్నామన్నది కాంగ్రెస్ కార్యకర్తల ఆవేదనగా తెలుస్తోంది. నిజామాబాద్లోని బోధన్, ఉమ్మడి మహబూబ్ నగర్లోని గద్వాల్, కరీంనగర్లోని జగిత్యాల, వరంగల్లోని స్టేషన్ ఘన్పూర్, ఖమ్మంలోని భద్రాచలం నియోజకవర్గాలతో పాటు హైదరాబాద్ పరిధిలో చేవెళ్ల, ఖైరతాబాద్, షేర్లింగంపల్లి, రాజేంద్రనగర్, పటాన్ చెరువు స్థానాల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే అక్కడ పాత కాంగ్రెస్ నేతల కంటే వలసొచ్చిన బీఆర్ఎస్ నాయకులే పెత్తనం చెలాయిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఈ విషయాన్ని పార్టీ పెద్దలకు ఎన్నిసార్లు చెప్పినా తమ గోడు వినేవారే లేకుండా పోయారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆయా నియోజకవర్గాల కాంగ్రెస్ నేతలు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా మోసింది తామైతే ఇప్పుడొచ్చి వలస నేతలు హడావిడి చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఈ అంశంలో ఇన్ఛార్జ్ జాంతానై ఇక హైకమాండ్ తోనే తాడో పేడో తేల్చుకోవాలి అంటూ డిసైడ్ అయ్యారట. పార్టీ అధికారంలోకి రాగానే ఫిరాయింపులను ప్రోత్సహించి ఏళ్ల తరబడి జెండా మోస్తున్న తమను పక్కన పెడుతున్నారన్నది అసలు సిసలు కాంగ్రెస్ కార్యకర్తల ఆవేదన. ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ సైతం వలస నేతలకే ప్రయారిటీ ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ 10 నియోజకవర్గాల్లో గ్రూప్ తగాదాలను తగ్గించేందుకు గాని, పాత కొత్త నేతలను సమన్వయం చేసేందుకు గాని ఇన్ఛార్జ్ ప్రయత్నం చేయట్లేదని మండిపడుతున్నారు నేతలు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో విసుగెత్తిన కాంగ్రెస్ నాయకులు నేరుగా ఇక అధిష్టానంతోనే తేల్చుకోవాలనుకుంటున్నారట. ఇక్కడ జరుగుతున్న విషయాలను ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లాలని ఆ 10 నియోజకవర్గాల కాంగ్రెస్ నేతలు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మున్షీ ఏకపక్ష వైఖరిపై అవసరమైతే హస్తినకు వెళ్లి ఫిర్యాదు చేయాలని నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఇప్పటికైనా కీలక నియోజకవర్గాల్లో కీచులాటలపై కాంగ్రెస్ పెద్దలు దృష్టి పెడతారో లేదో చూడాలి.